హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే మా కమ్యూనిటీలో జరిగిన ఆర్ట్ క్యాంప్ గురించి ఒక చిన్న వీడియో చేశాను. దీంట్లో మనం ఏమేం చేసుకున్నామో ఏమేం చేశామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 3 days చాలా బ్రహ్మాండంగా పెన్సిల్ షేడింగ్ అనేది, పెన్సిల్ స్కెచ్ అనేది స్టార్ట్ అయింది. దీంట్లో దాదాపుగా 45 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిపి. పెన్సిల్ షేడింగ్స్లో డిఫరెంట్ స్ట్రోక్స్ని మాకు ఇంకొక ఆర్టిస్ట్ అయిన వీణా వాణి గారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పెన్సిల్ స్ట్రోక్స్, వాటి షేడింగ్స్, డీటెయిల్స్ అన్నీ చాలా ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా, ఎంతూజియాజంతో వాళ్ళ ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఆర్ట్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ 3 days పెన్సిల్ షేడింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ ఐ పార్ట్ నేర్పించడం జరిగింది వాళ్ళకి. అందరూ డిఫరెంట్ షేడ్స్తో వాళ్ళ స్కిల్స్ అన్నీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఈ 10 days అనేవి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఈ 3 days వర్క్లో వాళ్ళకి పెన్సిల్ పట్టుకోవడం దగ్గర నుంచి స్ట్రోక్స్, డిఫరెంట్ షేడ్స్ దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నారు. మళ్ళీ ఒక రోజు అక్కిరాజు శ్రీహరి గారని ఇంకొక ప్రముఖ ఆర్టిస్టు లైవ్ ఆర్ట్ ఎలా చేయాలో అనేది పిల్లలకు నేర్పించారు. ఇక్కడ బయట గ్రౌండ్లో బుద్ధుడిని, వినాయకుడిని ఇలాంటి కొన్ని విగ్రహాలు పెడుతూ, అలాగే నేచర్ని చూస్తూ కూడా చాలామంది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు కూడా. వాళ్ళ ఆర్ట్లో తమ నైపుణ్యాన్ని కూడా చూపించుకున్నారు. ఈ ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరూ చేయగలరండి. అది మైండ్లో నేను చేయలేనేమో అనే ఒక ఫీలింగ్ తీసి పక్కకు పెడితే ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ క్యాంప్లో ఉన్నారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చేశారు. ఇక్కడ అక్కిరాజు శ్రీహరి గారు మనకి పిల్లలకి ఆ లైవ్ ఆర్ట్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా కంపోజ్ చేసుకోవాలనేది కొన్ని క్లాసెస్ ఈ క్లాస్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చేశారు కూడా. పిల్లలకు వచ్చే డౌట్స్ అన్నీ చాలా బాగా అక్కిరాజ్ గారు క్లియర్ చేశారు. లైవ్ ఆర్ట్లో తన పెయింటింగ్స్ చాలా బాగా వేశారండి అక్కిరాజ్ గారు. ఇక్కడ లాస్ట్లో వాళ్ళు వేసిన పెయింటింగ్స్, వాళ్ళు వేసిన చిత్రాలను కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నారు. 3 days తర్వాత ఇది ఒక 4th day మనకి ప్రోగ్రామ్ అయింది ఈ లైవ్ ఆర్ట్ అనేది. నెక్స్ట్ 3 days కలర్ థియరీ గురించి, కలర్స్ గురించి పిల్లలు నేర్చుకున్నారు. నెక్స్ట్ 3 days కలర్స్కి సంబంధించిన కలర్ థియరీ కానీ, కలర్ బ్రషింగ్ స్ట్రోక్స్ కానీ, కలర్స్ ఎలా నేర్పించాలనేది రణిత అంటే నేనే నేర్పించాను. దీంట్లో ప్రతి ఒక్కరు తమ ఇంట్రెస్ట్ను పెడుతూ చాలా ఎంతూసియాజంతో చాలా ఇంట్రెస్టింగ్గా తన వర్క్ని కంప్లీట్ చేసుకున్నారు. చాలా కోఆపరేట్ చేశారు కూడా. మేము దాదాపు 15 members వస్తారేమో అనుకున్న ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశామనుకుంటున్నాం. ఎందుకంటే దాదాపుగా 52 మంది పిల్లలు, పెద్దలు అందరూ కలిసి దాదాపు 52 members జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 3 days కలర్స్ గురించి, వాటి షేడింగ్స్ గురించి, టోన్స్ గురించి, టింట్స్ గురించి, కూల్ కలర్, వామ్ కలర్స్, డిఫరెంట్ స్ట్రోక్స్ తోటి, డిఫరెంట్ కలర్ మిక్సింగ్స్ తోటి ఎలా అవుతుందో నేర్చుకున్నారు. నెక్స్ట్ 7th day మనకు కాసుల పద్మావతి గారు, మనందరికీ తెలిసే ఉంటుంది, దాదాపుగా 98 వరల్డ్ రికార్డులు సాధించిన కాసుల పద్మావతి గారు తనదైన శైలిలో, తనదైన స్టైల్తో పిల్లలకి ఆర్ట్ క్యాంప్లో కొన్ని స్ట్రోక్స్, కొన్ని టెక్నిక్స్, ఆర్ట్కి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ అనుకోండి, కొన్ని టెక్నిక్స్ అనుకోండి, టిప్స్ అనుకోండి, అవి నేర్పించారు. అవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. కాసుల పద్మావతి గారి గురించి చెప్పాలంటే మనకు ఈ వీడియో మొత్తం చెప్పినా తన గురించి చాలా తక్కువే. సో ఈవిడ మనకు చెప్పిన క్లాస్ని కూడా ఇక్కడ ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. కాసుల పద్మావతి గారు తనదైన శైలిలో చాలా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి, ఇయర్ బడ్స్, బెలూన్స్, పెన్,
చిన్న లైనింగ్ తోటి, చిన్న చిన్న స్క్రిబుల్స్ తోటి చాలా బ్రహ్మాండమైన ఎఫెక్ట్స్ ఆర్ట్లో ఎలా తీసుకురావాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా తన ఆర్ట్ గురించి, తన గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ పద్మావతి గారు, మా క్లాసుకు వచ్చి ఒకరోజు మీ అమూల్యమైన ఐడియాస్ని, టిప్స్ని మా పిల్లలకి షేర్ చేసినందుకు. తర్వాత తను బెలూన్తో పిల్లలకి ఎలా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అని చేయాలి, ఎలా కలర్స్ తీసుకొని బెలూన్స్తో డిఫరెంట్ షేప్స్లో కలర్స్ని ఎలా మనం చేసుకోవాలనేది ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేసి ఒక పెయింటింగ్ చేశారు. పిల్లలంతా చాలా హ్యాపీ అయ్యారు ఆ టెక్నిక్స్కి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు కూడా. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో. ఈ 10 డేస్ ప్రోగ్రాంలో 3 డేస్ వీణావాణి గారి పెన్సిల్ స్కెచింగ్, 1 డే లైవ్ ఆర్ట్ అక్కిరాజు శ్రీహరి గారి లైవ్ ఆర్ట్, 3 డేస్ కలర్ స్కెచింగ్, కలర్ థీమ్స్, మళ్ళీ 1 డే కాసుల పద్మావతి గారి డెమో క్లాసెస్, ఇలా దాదాపుగా 8 డేస్ గడిచిపోయింది. 9th డే పిల్లలతోటి వాళ్ళు వేసిన పెయింటింగ్స్ మేము ఎగ్జిబిషన్స్లో పెట్టడం జరిగింది. పిల్లలు, పెద్దవాళ్ళు వేసిన ఈ 10 డేస్ ప్రోగ్రాంలో నేర్చుకున్న వాళ్ళ పెయింటింగ్స్ అన్ని ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేశారు. చూడండి, చిన్న బెలూన్ టెక్నిక్తో ఆ పెయింటింగ్ని ఎలా చేశారో. పిల్లలందరూ హ్యాపీ, చప్పట్లతో కేరింతలు కూడా కొట్టారు. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారు ఈ ఆర్ట్ గ్యాలరీకి రిబ్బన్ కట్ చేయడం ద్వారా ఈ ఆర్ట్ గ్యాలరీ అనేది మొదలవుతుంది. 2 డేస్ లాస్ట్ సాటర్డే అండ్ సండే ఈ ఆర్ట్ గ్యాలరీలో రకరకాల పెయింటింగ్స్ ప్రదర్శించడమైనది. పిల్లలు పెట్టిన ఈ 10 డేస్ ప్రోగ్రాంలో నేర్చుకున్న పిల్లలు, పెద్దవాళ్ళు కానీ నేర్చుకున్న పెయింటింగ్స్ ఇవన్నీ. అంతేకాకుండా బాపు గారి స్పెషల్ పెయింటింగ్స్ కొన్ని, ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన బీయింగ్ గారి క్యారికేచర్స్ కూడా ఈ గ్యాలరీలో డిస్ప్లే చేయడం జరిగింది. అక్కిరాజు శ్రీహరి గారి కూడా పెయింటింగ్స్ దీంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ బీయింగ్ గారి క్యారికేచర్స్. అక్కిరాజు శ్రీహరి గారు కూడా చివరిలో పిల్లల చేత బుడుగు బొమ్మలను వేపించారు. బుడుగులను ఎలా వేయాలి అని, బుడుగు బొమ్మలు ఎలా వేయాలని బాపుగారి వేసిన చిన్న చిన్న క్యారెక్టర్లను చూపిస్తూ బుడుగు బొమ్మలను వారి చేత వేయించారు. దీంట్లో వాళ్ళు వేసిన బుడుగు బొమ్మలు కూడా చివరిలో ప్రజెంట్ చేయడం జరిగింది.
ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో మేము కండక్ట్ చేయాలి అనే అందరి బ్లెస్సింగ్స్ని కోరుకుంటూ, ఈ వీడియో చివరిలో కొందరు ప్రముఖులతోటి నేను దిగిన ఫోటోలు కూడా అటాచ్ చేయడం జరిగింది. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఐడియాస్, వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.